హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జో మై స్మార్ట్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారండి? ఈరోజు మనము చిక్ పీస్తో స్నాక్స్ చూద్దాము. ముందుగా మనం హీట్ చేసుకొని ప్యాన్ని అందులో ఆయిల్ వేయాలి. అది హీట్ అయ్యాక కొన్ని ఉద్దిబ్యాళ్ళు, జీలకర్ర వేయాలి. అవి కొంచెం హీట్ అయ్యాక మనము ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి రెండు కలిపి వేసేయాలి. స్లైట్గా వేస్తే సరిపోతుందండి పచ్చిమిర్చి. పిల్లలు కూడా బాగా తింటారు, ఎక్కువ కారం లేకుండా. అవి కొంచెం బ్రౌనిష్గా వచ్చేంత వరకు వేయించుకోవాలి. కొంచెం సాల్ట్ వేయాలి. ఆల్రెడీ మనం బాయిల్ చేసేటప్పుడు సాల్ట్ వేసింటాం, సో ఇందులో కొంచెం వేస్తే సరిపోతుంది. తర్వాత కొంచెం కారం పొడి వేయాలి, మిర్చి పౌడర్ కొంచెమే, ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి ఉంది కాబట్టి. తర్వాత మనం బాయిల్ చేసుకున్న కాబూలీ చనా, ఇవి చూడండి ఇలా ప్రెస్ చేస్తే 2గా డివైడ్ అయ్యేంత వస్తే చాలు. అవి వేసాను. దానిపైన ఉండే లేయర్స్ని తీసేస్తే పిల్లలు బాగా తింటారండి. ఇవి ఎక్కువ ఫైబర్ అండ్ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి చాలా డైట్గా కూడా మనం యూస్ చేసుకోవచ్చు. తర్వాత కొంచెం కొత్తిమీర వేసి కలిపి ఇందులోకి నేను లెమన్ యాడ్ చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది స్నాక్. అది ఆప్షనల్, లెమన్ వేస్తే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, కానీ వేస్తే చాలా బాగుంటుంది. అంతే అండి, ఈవినింగ్ స్నాక్స్గా కాబూలీ చనా చిక్ పీస్ రెడీ అయింది. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలకి కూడా చాలా నచ్చుతుంది. ఈ చిక్ పీస్లో చాలా విటమిన్ ఏ, బి అండ్ సి ఉంటాయండి. ఐరన్, మెగ్నీషియం, పొటాషియం కూడా ఉంటుంది. సో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ.